నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో దివ్యాంగుల వినూత్న ఆందోళన చీరలు కట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కి నిరసన యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా నిషేధిత కెమికల్స్ స్వాధీనం యాదగిరిగుట్ట మండల పరిధిలోని పరిశ్రమలు తయారు చేస్తున్నట్లు గుర్తింపు మాగనూరు భోజనం కల్తీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అని ఆగ్రహం రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు హైదరాబాద్ నుండి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండా సురేఖ జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అన్ని అంశాల్లో తెలంగాణ నెంబర్ 1గా ఉందని గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయన్నారు సన్న దొడ్డు రకాలను వేరువేరుగా సేకరించాలని ధాన్యం విక్రయించిన రైతుకు చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలని సన్న రకాలకు బోనస్ ఇవ్వాలని పేర్కొన్నారు బోనస్ అనేది కూడా మొత్తానికి బోనస్ ఇచ్చేస్తే మనకు సమస్య మనం సాయపాడికి దొడ్డు రకాలకు రెండు సపరేట్ చేసుకున్న వాటి సన్నాలు చోటు ఇక్కడ మనము చాలా డిస్టెన్స్ ఉంటాయి రెండు వచ్చి సన్నాలు కలిసిన లేకపోతే సన్నాలు తీసుకుంటున్నాం చోటుకి చేసి రెండు కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి అధికారులు ఖచ్చితంగా ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఉంటారు ఐడెంటిటీ కేంద్రంలో ఉన్న వాళ్ళు దాన్ని పూర్తి స్థాయిలో జాగ్రత్తగా చూసుకోవడం గొడవ చేసిన తర్వాతను దొడ్డు బదులు సన్నాలు అక్కడికి సన్నాల బదులు దొడ్డు రకం ఏం చేయాలంటే దాన్ని ఏ రకంగా మళ్ళా జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి అధికారులందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది దాని మీద కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి వీలైతే లెఫ్టినెంట్ ప్రొక్యూర్మెంట్ సీజన్ డిస్ట్రిక్ట్స్ స్టాఫ్ ఒక్కొక్క ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఒక్కొక్క అధికారులకు 15-20 డేస్ ఇన్ఛార్జ్ చేసి వాళ్ళని అకౌంటబిలిటీ చేస్తే కూడా అకౌంటబిలిటీ వాళ్ళకి ఫిక్ చేస్తే కూడా మనకు మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది గతంలో రకరకాల విషయాలలో పాల్గొనడం రకరకాలుగా ఈ అవకాశాన్ని వినియోగం చేయడం రకరకాలుగా చేసిండ్రు ఇప్పుడు మనం స్ట్రీమ్ లైన్ చేసి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ లో పట్టుకురావాలంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ కలెక్టర్లో కొంచెము కొన్ని దగ్గరలో స్పష్టంగా వివరించాలి కొన్ని దగ్గరలో అవసరమైతే కఠినంగా కూడా వివరించాలి మీరు స్పష్టత ఇవ్వకపోయినా మీరు క్లారిటీ నాట్ గివింగ్ ఎనీ క్లారిటీ ఆర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ద స్ట్రిక్ట్ యాక్షన్ అగైన్స్ట్ హూ ఆర్ కల్ప్రిట్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు ల్యాండ్ ఇన్ ఎ డిఫరెంట్ ప్లాట్ఫామ్ సో ఐ వుడ్ రిక్వెస్ట్ అండ్ ఐ వుడ్ సజెస్ట్ ఆల్ కలెక్టర్స్ మీరు చాలా క్లారిటీతో ముందుకు వెళ్ళాలి వాళ్ళకి ఎక్కడైనా క్లారిఫికేషన్స్ క్లారిటీ కావాలని క్లారిటీ ఇవ్వండి ఎక్కడైతే దాంతో కానీ పిల్లల పట్ల కఠినంగా ఉపయోగించాలి మీరు ఆల్ సివిల్ సప్లైస్ యాక్ట్ కానీ ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ పిల్లర్స్ మీద అవసరం అనుకుంటే ప్రయోగించడానికి అవసరమైన దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి అంటే ఫస్ట్ ప్రొక్యూర్మెంట్ లో పాల్గొనే పిల్లర్స్ ఎవరు ఏ రకంగా మనం కేటగరైజ్ చేసి వాళ్ళని ఏ రకంగా మెయిన్ స్ట్రీమ్ లో పట్టుకోవాలో దానికి సంబంధించిన చట్టాలను కానీ పర్సనల్ రిలేషన్ కానీ వాడాలి నెంబర్ 1 నెంబర్ 2 ప్రొక్యూర్ చేస్తుంటారు కానీ దాంట్లో తేమనో లేకపోతే తాను అని చెప్పి ఎక్కువ తక్కువ చేసే వాళ్ళ పట్ల రెండో రకంగా మనకు స్పష్టంగా వివరించాలి 3వ రకము సన్నాలు తీసుకొని దొడ్డు సన్నాలు ఇట్లా మ్యానిపులేట్ చేయడానికి
వాళ్ళ పట్ల కూడా కఠినంగా వ్యవహరించాలి. ఫిర్యాదులను కొంచెం మెయిన్ స్ట్రీమ్లో పట్టుకోవాలి. అది చర్చల ద్వారా చేయండి, బార్గెనింగ్ ద్వారా చేయండి, అవసరం అనుకుంటే అధికారాన్ని ఉపయోగించైనా ఏ రకంగా వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లో పట్టుకోవాలి. అది డిస్ట్రిక్ట్ కలెక్టర్లనే బాధ్యత. డిస్ట్రిక్ట్ కలెక్టర్ల కూడా ఈ విషయంలో స్పష్టతతో ముందుకెళ్లాల్సిందిగా ప్రభుత్వం వైపు ఆదేశాలు ఇస్తుంది. 30 తారీఖు మనం మహబూబ్నగర్ జిల్లాలో రైతు పండుగ చేసుకుంటున్నాం. ఈ లోపల మాక్సిమం ప్రొక్యూర్మెంట్ అనేది క్లియర్ చేయాలా. క్లియర్ చేసిన వాటికి పేమెంట్స్ ఇవ్వాలి. పేమెంట్ ఇచ్చిన వాటిలో బోనస్ ఏదైతే ఇచ్చేది ఉన్నదో బోనస్ ఇచ్చే వాళ్ళకి కూడా 30 తారీఖు లోపల అన్ని క్లియర్ అయినట్టు చూసుకోవాలి. సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ అండ్ కలెక్టర్స్ అందరూ కూడా ఈ విషయాల్లో స్పష్టతతో మీరు వెళ్ళాలి. ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు గడ్డి బ్యాగ్లో ఇష్యూ అనుకుంటారు. ఆ గడ్డి బ్యాగ్ల ఇష్యూను కలెక్టర్లు లోకల్గా మీకు ఎక్కడెక్కడ అవసరంతో ఒక రిపోర్ట్ తయారు చేసి ఏ జిల్లాకు ఆ జిల్లాకు కలెక్టర్లు ప్రత్యేకంగా ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ సివిల్ సప్లైస్ కమిషనర్ గారికి అండ్ మంత్రి గారికి కూడా చేసి వాటి నుంచి ఆ సహకారం తీసుకొని వాటిని పూర్తిగా అడ్రస్ చేయాలి. ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా దాన్ని జాగ్రత్తగా మీరు తీసుకోవాల్సిన అవసరం. మీకు అన్నింటికి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులు వారి జిల్లాలో ఏ జిల్లా మంత్రి ఏ మంత్రి ఏ జిల్లాకి ఇన్ఛార్జ్ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ కొండా సురేంద్ర గారు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్. ఆ మెదక్ అంటే ఉమ్మడి మెదక్లో ఎన్ని జిల్లాలు వస్తాయో ఎంతమంది కలెక్టర్లు వస్తాయో ఎవ్రీ డే 8 to 9 లోపల జిల్లా యొక్క స్టేటస్ రిపోర్టు మ్యాండేట్ లో మంత్రులు చర్చించుకొని మంత్రులు దాన్ని సమీక్ష చేసుకొని అవసరమైతే కలెక్టర్లను మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లాను కూడా వాళ్ళు చూడాలి. వెంకటరెడ్డి గారు మీరు ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్, మీరు ఖమ్మం జిల్లాకు కూడా పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేయాలి. ఖమ్మం జిల్లాకు మానిటరింగ్ చేయకుండా ఎందుకంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఖమ్మం జిల్లా మీద ప్రత్యేకంగా మీరు దృష్టి పెట్టి ఖమ్మం జిల్లాలో సమస్యలు కానీ ప్రొక్యూర్మెంట్ కానీ వీటన్నిటిని మీరు వాటిని మానిటరింగ్ చేయాల్సిన అవసరం. అంటే స్థూలంగానే చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎవరికి వాళ్ళు ఇన్ఛార్జులుగా ఏ కలెక్టర్లతో కోఆర్డినేట్ చేసుకొని అక్కడ సమస్యల్ని పరిష్కరించుకొని అవసరమైతే సివిల్ సప్లైస్ మినిస్టర్ గారితో సివిల్ సప్లైస్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని ఆ ఇష్యూస్ రిజాల్వ్ చేయాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ మినిస్టర్ అని. అదేవిధంగా ప్రతి ఉమ్మడి జిల్లా తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కానుందా? త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసిందా? ఖాళీ కాబోయే ఎమ్మెల్సీ సీట్లకు పార్టీలో డిమాండ్ పెరిగిందా? చాలా మంది ఎమ్మెల్సీ సీటు కోసం ఆశతో ఎదురుచూస్తున్నారా? సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పార్టీ ఉందా? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లో చాలా మంది నేతలు ఎమ్మెల్సీ సీట్ కోసం ఆశతో ఉన్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది పార్టీ హైకమాండ్. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు పట్టభద్రుల ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి జీవన్ రెడ్డి బరిలో ఉండే అవకాశం లేదు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసే అవకాశం ఉందని చర్చ నడుస్తుంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు టీచర్స్ ఎమ్మెల్సీ సీటు కూడా ఖాళీ కాబోతోంది. ఆయా జిల్లాల్లో పార్టీకి ఉన్న గెలుపు అవకాశాలపై ఇప్పటికే పార్టీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే అక్కడి నుండి సిపిఎం అనుబంధ ఉపాధ్యాయ సంఘం ఎమ్మెల్సీ ఉన్నారు. తిరిగి వారికే సీటు ఇచ్చే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఏఐసిసి తెలంగాణ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్ఛార్జి దీపాదాస్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి ఉత్తమ్లతో కమిటీ చేయబోతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆయా జిల్లాల ముఖ్య నేతలు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలోనూ పీసీసీ కసరత్తు మొదలు పెట్టింది. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి విధేయంగా ఉన్న వారికి అవకాశం కల్పించాలని భావిస్తుంది. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా సీట్లు త్యాగం చేసిన వారు, పక్క పార్టీల నుండి వచ్చిన వారు, ఇలా చాలా మంది ఎవరికి వారు ఎమ్మెల్సీల కోసం ప్రయత్నం చేస్తున్నారు. 10 ఏళ్ల పాటు పార్టీకి అండగా నిలబడినా, అక్రమ కేసులు పెట్టినా ఓర్చుకుని మళ్లీ అధికారంలోకి తీసుకురావడం కోసం ఎవరి వంతు ప్రయత్నం వారు చేశారు.
మొత్తానికి త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలపై కసరత్తు చేస్తున్న హైకమాండ్ ఎవరిని బరిలో దింపబోతోంది? 10 ఏళ్లు పార్టీ జెండా మోసిన వారికి ప్రాధాన్యత ఇస్తుందా లేక జంపింగ్లకి ప్రాధాన్యత ఇస్తుందా చూడాల మరి. మాగనూర్ జడ్పీ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం కల్తీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం వ్యవధిలో 3 సార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించింది. ఇది చాలా సీరియస్ అంశమని సీజే అన్నారు. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అని హైకోర్టు ప్రశ్నించింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ సంఘటనపై వారంలో కౌంటర్ దాఖలు చేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా కేంద్రంలో ఉండే అధికారిని సంప్రదించి వివరాలు సేకరించడానికి వారం వ్యవధి ఎందుకా అని నిలదీసింది. కోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా అని ప్రశ్నించింది. శంషాబాద్లోని జిఎంఆర్ అరీనా కళ్యాణ వేదికగా జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు జగదీష్ రెడ్డి, రజిత దంపతుల కూతురు రుత్వికారెడ్డి, అభిజిత్ రెడ్డిల వివాహ మహోత్సవానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు. వధూవరులకు పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపి వారిని నిండు మనసుతో ఆశీర్వదించారు. Thank you. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద ఎత్తున నిషేధించిన కెమికల్స్ ను భువనగిరి జోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం నిషేధించిన ఒక రకమైన కెమికల్ ను యాదగిరిగుట్ట మండలంలో పెద్ద ఎత్తున తయారు చేసి హైదరాబాద్ వైపు వెళుతుండగా అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం బీబీనగర్ టోల్గేట్ గేట్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నిషేధించిన కెమికల్ ను యాదగిరిగుట్ట మండల పరిధిలోని పరిశ్రమలో తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఈ కెమికల్ విలువ 24 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. గత 3 నెలల క్రితమే దానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్ఓసి రద్దయిపోయింది. అటువంటి ఒక అన్యూజ్డ్ ఫ్యాక్టరీలో వీళ్ళు ఒక ఎక్విప్మెంట్స్ తోటి ఏర్పాటు చేసుకొని చాలా పెద్ద ఎత్తున ఈ సింథటిక్ డ్రగ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము జరుగుతూ ఉన్నది. ఇందులో వివరాలకు వెళ్తే కృష్ణారెడ్డి అనే వ్యక్తి మన లోకల్ వ్యక్తిని, అతనికి ఇస్మాయిల్ అనే అతను వాడు పరిచయం అవుతాడు, రియల్ ఎస్టేట్ బిజినెస్లో పార్ట్గా పరిచయం అవుతాడు. అండ్ వాళ్ళ మాటలో కలిసినప్పుడు ఈ ఇస్మాయిల్కి ముంబైలో చాలా రిసీవర్స్ తెలుసు అని చెప్పేసి ఈ డ్రగ్కి చాలా డిమాండ్ ఉంది, ఈ డ్రగ్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగితే చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రాఫిట్ సంపాదించవచ్చు, చాలా హ్యూజ్ అమౌంట్ మనకు వస్తుందనే ఉద్దేశంతో కృష్ణారెడ్డిని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ కృష్ణారెడ్డి అతనికి పరిచయం ఉందని చెప్పేసి సత్యనారాయణ, భానుప్రసాద్ అండ్ ఎవరైతే ఈ సిక్ యూనిట్ ఉందో, ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో యాదాద్రి లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ ఫ్యాక్టరీ ఓనర్ని వాసుదేవ్ చారి ఇతన్ని కూడా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది.
అప్రోచ్ అయిన తర్వాత వీళ్ళందరూ ఒక మీటింగ్ చేసుకుంటారు. వీళ్ళతో పాటు ఆ కంపెనీలో పనిచేస్తున్న హెచ్ఆర్, వాటాదారులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా త్వరలో మీకు చెప్తాము. ఆల్రెడీ ఒక టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ చేసుకొని ఆల్రెడీ ఆ కంపెనీ వివరాల్లోకి వెళ్తే గత 2-3 సార్లు గతంలో కూడా అది సిక్ అయిపోయి పొల్యూషన్ కంట్రోల్ ఎన్ఓసి రద్దయిపోయి చాలా ఫినాన్షియల్ క్రైసిస్లో ఉంది. ఆ కంపెనీకి మళ్ళీ నూతన లైఫ్ తెప్పించాలని చెప్పేసి, షార్ట్ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు ఈ డీల్ చేసుకొని ఈ ఇస్మాయిల్ ఇచ్చిన ఆఫర్కి వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసినప్పుడు దీనికి ఫైజాన్ అహ్మద్ ఇస్రార్ అహ్మద్ అనేది వాడు ముంబై నుంచి వస్తాడు. అతను సల్మాన్ షేక్ దోలా అనే అతను ముంబైలో బేస్డ్ ఒక డ్రగ్ పెడ్లర్, పెద్ద ఎత్తున డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటాడు. అతని కింద ఇతను ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఎవరికైతే రిసీవర్ కావాలనుకున్నప్పుడు ఇతను సప్లై చేస్తూ ఉంటాడు. ఆ పర్సన్ కూడా మన కస్టడీలో ఇప్పుడు ఉన్నాడు. ఆ పర్సన్ ఇక్కడ వచ్చి ఈ కన్సైన్మెంట్ని రిసీవ్ చేసుకొని వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాల్సి ప్రక్రియ యాక్చువల్గా నిన్న జరగాల్సింది ఉంది, విచ్ వాజ్ బస్టెడ్ బై TGANB అండ్ రాచకొండ పోలీస్. సో ఈ కృష్ణారెడ్డి, ఈ భానుప్రసాద్, తిరుపతి రెడ్డి, వాసుదేవచారి వీళ్ళందరూ కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. వీళ్ళు అందులో తిరుపతి రెడ్డి, సత్యనారాయణ వీళ్ళు కెమిస్టులు. వీళ్ళకు తెలుసు ఎలా హౌ టు మేక్ దిస్ బ్యాన్ డ్రగ్స్ వీళ్ళకి తెలుసు. అండ్ వీళ్ళకు రా మెటీరియల్ కూడా వీళ్ళు తెచ్చుకొని దాంతో సెకండరీ ఏవైతే సాల్వెంట్స్ కావాల్సినాయో అవి కూడా ప్రొక్యూర్ చేసుకొని ఆల్రెడీ ఒక సిక్ అయిన కంపెనీకి అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్ఓసి రద్దయిపోయిన కంపెనీలో ఎటువంటి ఆపరేషన్స్ చేయడం, బట్ అటువంటి కంపెనీలో వీళ్ళు సాల్వెంట్స్ తెచ్చుకొని వేరొక పేరుతోటి సాల్వెంట్స్ తెచ్చుకొని దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వీళ్ళు అరౌండ్ మొన్న ఫ్రైడే రోజు 100 కిలోలు ఈ సింథటిక్ డ్రగ్ని ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు 25th అంటే నిన్న సాయంత్రం దీన్ని మన రూట్లు, ఈ టోల్ ప్లాజాస్, చెక్ పోస్ట్ తప్పించుకుంటూ ముంబైకి చేరవేసే ప్రక్రియ నిన్న ఉంది. సో ఇప్పుడు మనకు అరెస్ట్లో కృష్ణారెడ్డి మన కస్టడీలో ఉన్నాడు. ఫైజాన్ అహ్మద్ ఎవరైతే ముంబైలో డోలా కింద పనిచేసేసి ఇవంతా సప్లై చేస్తుంటారు ఆ పర్సన్ కూడా మన కస్టడీలో ఉన్నారు. అండ్ సునీల్ ఈ పర్సన్ కూడా కస్టడీలో ఉన్నాడు. ఈ పర్సన్ డ్రైవర్. ఇతను వర్క్ ఏంటంటే ఎక్కడైతే చెక్ పోస్ట్ ఉన్నాయో వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసుకుంటూ దాన్ని తప్పించుకుంటూ దాన్ని తీసుకెళ్ళిపోవడం. ఈచ్ కన్సైన్మెంట్కి వీళ్ళందరికీ కూడా lakhs of rupeesలో వీళ్ళకి అమౌంట్ ఆ సేమ్ డే వీళ్ళకు డిపాజిట్ అవుతుంది. వీళ్ళందరూ చెక్ పోస్ట్ అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళడం. ఇది కాకుండా ఎవరైతే ఓనర్ వాసుదేవచారి ఈయన కోసం కూడా టీం ఒకటి వర్కౌట్ చేస్తూ ఉంది. అండ్ ఇదే కాకుండా కంపెనీలో ఒక వాటాదారుడు, ఆ పేర్లు త్వరలో మేము డిస్క్లోజ్ చేస్తాం, వాటాదారుడు, ఇంకొకటి స్టోర్స్ ఇన్ఛార్జ్, వీళ్ళందరూ కూడా మీట్ అయ్యి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినారు. వాళ్ళ కోసం కూడా సపరేట్గా టీమ్స్ నడుస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయిన వెంటనే యాదగిరిగుట్ట ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో టీమ్స్ రేడ్స్ స్టార్ట్ చేసినాయి. ఈ రేడ్స్కి గాను మన డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు సహాయం దొరికింది. హనుమకొండ జిల్లాలోని వివిధ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్స్, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతా ప్రమాణాల మేరకు మెనూ ప్రకారం తప్పనిసరిగా అందించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య నిత్యావసరాలను సరఫరా చేసే సప్లయర్లను ఆదేశించారు. విద్యార్థులకు అందించే భోజనం అమలు తీరు, ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్న సరఫరాదారులతో సమావేశాన్ని నిర్వహించారు. Basically, our department is implementing several state government schemes and some of these central schemes. You know, where is that? So, nature health. Economic rehabilitation schemes for residential children. Which schemes we are going to focus and ఫుడ్ సేఫ్టీ కమిటీ మనం అపాయింట్ చేసుకున్నాం కాబట్టి ఒకటి కమిటీకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్ దట్ ఎవ్రీ మంత్ వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేస్తారు. ఈరోజు సప్లయర్స్తో ఎట్లయితే మీటింగ్ కండక్ట్ చేశామో వన్స్ ఇన్ 3 months ఎవ్రీ క్వార్టర్ సప్లయర్స్ని కూడా మీటింగ్కి పిలిపించి సిమిలర్ మేనర్లో ఇంకొకసారి కూడా మళ్ళీ 3 monthsకి ఒకసారి ఇంటరాక్షన్ జరుగుతుంది. అండ్ ఎవ్రీ మంత్ కమిటీ మీట్ అవుతారు కాబట్టి ఫీల్డ్ లెవెల్లో ఇన్స్పెక్షన్స్ ఏవైతే చేస్తున్నారో వేరియస్ ఆఫీసర్స్ ఆ రిపోర్ట్స్ అనేటివి ఆఫీసర్ కూడా రెగ్యులర్గా మంత్లీ ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ ప్రకారం ఫుడ్ శాంపిల్స్ వాళ్ళు చెక్ చేసి ల్యాబ్ నుంచి రిపోర్ట్ అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో our request is time to time
రైస్లో సప్లై అవ్వచ్చు ఆర్ అదర్ సప్లైస్ ఏవైతే ఉన్నాయో కన్సర్న్డ్ ఆఫీసర్స్ కమిటీ నోటీస్కి తీసుకొస్తూ ఉండండి. ఎక్కడైనా సప్లయర్స్తో ఇష్యూ ఉన్నా కానీ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ మీరు ఫస్ట్ ఫార్మల్ కార్డియల్ మెథడ్లో రిజాల్వ్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ వాళ్ళు ఎప్పటి నుంచో సప్లై చేస్తూ ఉన్నారు మనకి. వీ ఆల్సో డోంట్ వాంట్ టు రూజ్ ది వర్కింగ్ రిలేషన్షిప్. బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడైనా ఇబ్బంది అవుతుంది టు ది ఎక్స్టెంట్ దట్ పిల్లలకి మనము అందియలేకపోతున్నాము, సరైన డయట్ కానీ న్యూట్రిషియస్ ఫుడ్ అందియలేకపోతున్నాము బికాస్ ఆఫ్ సప్లై ఇష్యూస్ అనుకుంటే మాత్రం వి రిక్వెస్ట్ ఆల్ ది డిపార్ట్మెంట్ హెడ్స్ మీరు కమిటీ నోటీస్కి తీసుకొచ్చి ఫర్దర్ నోటీసెస్ ఇవ్వటమా, ఫర్దర్ యాక్షన్ తీసుకోవటమా అనేది మీరు రికమెండ్ చేయండి. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో దివ్యాంగుల వినూత్న నిరసన చేపట్టారు. చీరలు కట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కి నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల తమకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలే కూర్చుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉచిత ప్రయాణం కల్పించి 3 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో ఆ ఉచిత ప్రయాణం కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్ ఎక్కాలంటేనే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది. ఇవాళ మహిళలు వచ్చి మాకు వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం చెలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవడం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి మరి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి తక్షణమే బాధ్యత తీసుకుని వికలాంగులకు గతంలో ఉన్నటువంటి 1 సీటుకు మరో 2 అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా వర్ధనపేట ఆర్టీసీ బస్టాండ్ లో మేము చీరలు కట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పు కలగాలి, వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పు కలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ నిరసనతోనైనా రాష్ట్ర మంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలిగి ఆర్టీసీలో అదనంగా వికలాంగులకు మరో 2 సీట్లు కేటాయించి ఆర్టీసీలో వికలాంగుల సీట్లలో సకలాంగులు కూర్చుంటే ఆ సకలాంగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు 6 గ్యారెంటీల సంగతి ఏందో తెలియదు కానీ అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేకంగా మీరు బస్సులన్నా ఏర్పాటు చేయండి. కానీ మేము అవస్థలు పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం. ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే మా గుండెల్లో రైలు పరిగెత్తేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మా మహిళా అక్కలు, మా మహిళా చెల్లెలు తోసుకుంటూ పోతున్నటువంటి క్రమంలో వైకల్యం ఉన్నటువంటి మేము అంగవైకల్యంతో బాధపడుతూ ఒక పక్క దుర్భర జీవితాలు గడుపుతూ ఆర్టీసీ బస్ ఎక్కాలంటే మరి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆర్టీసీలో మరి వికలాంగులకు అదనపు సీట్లు కేటాయించడంతో పాటు వికలాంగుల సీట్లలో వికలాంగులు కూర్చునే విధంగా మరి జీవోను జారీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పింది ఆర్టీసీలో ఒక మహిళలకే కాదు వికలాంగులకు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం మేనిఫెస్టోలో పేర్కొంది. కాబట్టి తక్షణమే ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీతోనే ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ గుర్రంపోడు మండలంలో చాములోని భావి నూతన గ్రామ పంచాయతీ నిర్మాణానికి నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తగుల సర్పయ్య, కంచర్ల వెంకటేశ్వర్రెడ్డి, చనముల జగదీశ్వర్రెడ్డి, సూదిని జగదీశ్వర్రెడ్డి, చనముల యాదవరెడ్డి, జాలచిన సత్తయ్య, బొమ్మ శ్రీను, మేడి వెంకన్న, కమతం జగదీశ్వర్రెడ్డి, కుప్ప అమరేందర్ గౌడ్, శివాజ శర్మ, రావులపాటి, భాస్కర్, కన్నబోయిన సత్తయ్య, రామలింగం, భూషపాక శ్రీను, మారెడ్డి, యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చక్కగా నిలబడి
దక్షిణ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం రానున్న 24 గంటల్లో మరింత బలపడి ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ ఉత్తర కోస్తాలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారి ప్రకటించారు. ఈ నెల 28, 29 తేదీన ఏపీలోని నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, తీర ప్రాంతాల్లో 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని వివరించారు. దక్షిణ కోస్తాలో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్. ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశం. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో దివ్యాంగుల వినూత్న ఆందోళన. చీరలు కట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కి నిరసన. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా నిషేధిత కెమికల్ స్వాధీనం. యాదగిరిగుట్ట మండల పరిధిలోని పరిశ్రమలు తయారు చేసినట్లు గుర్తింపు. మాగనూర్ భోజనం కల్తీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అని ఆగ్రహం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.